జై శ్రీరామ్. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లాంగ్ వీడియో చివరి వరకు చూడండి ఆసక్తిగా. నా సాక్ష్యం కొంచెం చెప్పడం జరుగుతూ ఉన్నది. నా చాలా పెద్ద సాక్ష్యం కొంచెం మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంది. నా జీవితం పాడైపోవడానికి గల కారణం, నేను ఇలా అయిపోవడానికి గల కారణం కేవలము క్రైస్తవ్యమే. నేను క్రైస్తవ్యం స్వీకరించకముందు నా వయసు 27 సంవత్సరాలు. నా వయసు 27 సంవత్సరాల వయసులో నేను క్రైస్తవ్యాన్ని స్వీకరించడం జరిగింది. తర్వాత బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. 2 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేయడం జరిగింది. బైబిల్ ట్రైనింగ్ పేరుతో అక్కడ నేను చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. అక్కడ చెప్పుల స్టాండ్ కాడ నిలబడడం, కార్పెట్లు వేయడం, ఇతర సంఘాల్లోకి వెళ్ళి వాక్యం చెప్పి అక్కడ కానుకలు అడిగట్టుకొచ్చి పాస్టర్ గారు ఇవ్వడం కదా. హాస్పిటల్ కాడ నుంచి, బాత్రూమ్ కాడ నుంచి, స్కూల్ కాడ నుంచి, కాలేజీ కాడ నుంచి, రోడ్లు ఉడవడం కాడ నుంచి, బాత్రూమ్లు ఇటర్లు కడగడం కాడ నుంచి మొత్తం కూడా ట్రైనింగ్ పేరుతో ఏ విధంగా వాడుకుంటారో ఆ విధంగా నన్ను వాడుకోవడం జరిగింది. నన్నే కాదు, చాలామందిని వాడుకున్నారు కూడా, ఇప్పటికీ వాడుకుంటూ ఉన్నారు. జై శ్రీరామ్. అంతేకాకుండా ఇల్లు కట్టుకోవాలని 3,75,000 హైదరాబాద్ వచ్చాను ఒకసారి. నా వయసు 27 సంవత్సరాల వయసులో హైదరాబాద్ వచ్చాను. ఆంధ్రాలో ఇల్లు కట్టుకోవాలని హైదరాబాద్ వచ్చి అక్కడ నేను ఒక పాస్టర్కి చిక్కి యేసుని విశ్వాసించి బైబిల్ ట్రైనింగ్ చేసి 2 సంవత్సరాలు పని వృత్తి మానేసి కదా అక్కడ పనిచేసి 10 సంవత్సరాలు పనిచేసి దాచుకున్నటువంటి డబ్బులు 3,75,000 క్రీస్తుని విశ్వాసించి బైబిల్ ట్రైనింగ్లో ఉంటున్నప్పుడు ఆదివారం మిగతా రోజుల్లో కానుకల రూపంలోని, దశమ భాగాల రూపంలోని డబ్బులన్నీ కూడా పాస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ బాక్స్లో వేయడం జరిగింది. నా అమౌంట్ 3,75,000 నా బ్యాంకులో ఉండేవి. ఎప్పుడు కూడా నేను ఎవరిని కూడా ఒక రూపాయి అడుక్కోలేదు, ఎవరి సహాయం నేను కోరలేదు. సుఖంగా నడిచిపోతున్నటువంటి నా జీవితము ఎంచక్కా నడిచిపోతుంది. 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా నేను పని చేసుకుంటున్నాను, తింటున్నాను, మంచిగా బతుకుతున్నాను. ఇంకా కొద్ది రోజులు అయితే నేను హైదరాబాద్ ఇడిచిపెట్టి ఆంధ్ర వచ్చి ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలని ఆలోచనతో దాచుకున్న డబ్బులన్నీ కూడా అద్భుతాల పేరుతో, విశ్వాసం పేరుతో, యేసు సువార్త పేరుతో అన్నీ కూడా సర్వం కోల్పోయాను. ఆ తర్వాత పడలేనటువంటి కష్టాలన్నీ పడ్డాను అక్కడ. తర్వాత నా దగ్గర ఏమీ లేదని తెలుసుకునే తర్వాత నన్ను మెడబెట్టి బయటికి గెంటేశారు వాళ్ళు. తర్వాత ఇంకొక వ్యక్తిని వెతుక్కున్నారు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది తమకున్నదంతా పోగొట్టుకొని చర్చ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళు అక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది. యేసుని నమ్మిన జీరోగాడిని, యేసుని నమ్మాక 0 స్థాయికి వచ్చింది. ఎంతో అభివృద్ధి స్థాయిలోకి వెళ్ళవలసినటువంటి జీవితం, లైఫ్ పతనం స్టార్ట్ అయ్యింది. నా జీవితం పతనం స్టార్ట్ అయ్యి 0కు రావడం జరిగింది. ఆ తర్వాత పెళ్ళి, వివాహం, పిల్లలు కదా. తర్వాత కుండా షాట్లు ఎత్తుకుని ఇప్పుడు ఆంధ్ర రావడం జరిగింది. ఇప్పుడు బండి కొనుక్కుందామంటే అప్పుడు నాకు బండి కొనుక్కోవాలంటే నేను చక్క కదా ఒక ₹1,00,000 ఖర్చు పెట్టి బండి కొనుక్కునే స్థాయిలో ఉండేవాడిని అప్పుడు నేను. ఇప్పుడు ఒక్క 50,000 కాదు, ఒక 70,000 కూడా కాదు, కనీసం ఒక 23,000 సెకండ్ బండి కొనే స్థాయిలో కూడా ఇప్పుడు నేను లేను. అది కూడా నా కోసం కాదు, మన హిందూ సనాతన ధర్మం కోసం గ్రామాలను దర్శించడానికి, నాలా మోసపోయినటువంటి వాళ్ళని చైతన్యపరచడానికి, మురిగిపోతున్న క్రైస్తవ జీవితం నుంచి బయటకు లాక్కొచ్చి సనాతన ధర్మం వైపు నడిపించడానికి, నా సాక్ష్యాలు పంచుకొని చైతన్యవంతులుగా తీర్చిదిద్దాలని సంవత్సరం నుండి చెప్తున్నాను. ఒక్క సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కోవాలని ఫోన్పే పెడుతున్నాను. ఎవరు స్పందించడం లేదు.
ఆ డబ్బే నాకు ఉన్నట్లయితే, ఈరోజు నా డబ్బు నాకు ఉన్నట్లయితే ఈరోజు నేను అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు. ఒక్క 20,000 కోసం నేను ఎవరిని ముష్టి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, అడగవలసిన పని లేదు. దాన్ని మనం కొనేసుకునేవాళ్ళు 70,000-80,000 పెట్టి. 20,000 పెట్టి బండి కాదు, 80,000-90,000 పెట్టి కొనుక్కునేవాళ్ళు. పాత డొక్కు బండి 20,000 పెట్టి కొనుక్కొని ధర్మ ప్రచారానికి వాడుకోవాలని అడుగుతా ఉన్నాను. అందుకే చెప్తున్నాను, క్రీస్తుని నమ్మిన జీరోగాడిని. క్రీస్తుని నమ్మాక నా జీవితం పతనం అయిపోయింది, జీరో స్థాయికి వచ్చేసింది. ఇప్పుడు ధర్మ ప్రచారం కోసం 20,000 మిమ్మల్ని అందరిని అడగవలసి వస్తూ ఉంది. జై శ్రీరామ్. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని గ్రామాల్లోకి వెళ్ళి చెప్పాలనే బండి కావాలని అడుగుతా ఉన్నాను, కొనుక్కోవాలని. ఒక్క ఫోన్పే ఒక 20,000 కొట్టండి అని అడుగుతా ఉన్నాను. ఎవరు స్పందించడం లేదు. దయచేసి క్రైస్తవ్యం స్వీకరించకండి, క్రైస్తవ్యము స్వీకరించకండి. పాస్టర్ని నమ్మకండి, జీవితాల్ని పాడు చేసుకోకండి కదా. అందుకు నేనే ఉదాహరణ, నేనే సాక్ష్యం. నా వెంట వాడు చాలామంది ఉన్నారు, మోసపోయిన పాస్టర్లు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి చూపించాలన్నదే నా యొక్క జీవిత లక్ష్యం. కానీ బండి లేక ఆగిపోయాను, ఎందుకంటే నడవలేని పరిస్థితి. ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే స్పందించండి, ఫోన్పే నెంబర్ ఉంది. ఈ క్షణమే, ఈరోజే ఒక్క 23,000 రూపాయలు ఫోన్పే చేయండి. మీ పేరు బండి వెనకాల స్టిక్కర్ అంటిస్తాను. ప్రతి క్షణం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. జనాన్ని అందరిని కూడా చైతన్యపరిచాక ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి ఇంటర్వ్యూలో మీ పేరు చెప్తా, ఆ పబ్లిసిటీలోకి మిమ్మల్ని పిలిచి ఆహ్వానిస్తాను, మీకు మాట్లాడే అవకాశం ఇస్తానని కోరుతాను. జై శ్రీరామ్.